ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ ఆంధ్య సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. సత్యం గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు, దేశవ్యాప్తంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది మొదటిసారి తెలంగాణలో సన్నబియ్యం పథకంని ప్రారంభించి పేదలందరికీ సన్నబియ్యం అందేలా కూడా సీఎం ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదొక గొప్ప ఫుడ్ సెక్యూరిటీకి కావాల్సినటువంటి కార్యక్రమంగా మనం భావించవచ్చండి. ఎందుకంటే ధాన్యం పండితేనే ఫుడ్ సెక్యూరిటీ కాదు, అది ప్రజలకు అందితేనే ఫుడ్ సెక్యూరిటీ లభించినట్టు. కాబట్టి ఇవాళ పేదలకు గతంలో ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం అనేటువంటివి పేరుకు ఇచ్చినప్పటికీ వాటిని కూలీలు తినలేదు, రైతులు తినలేదు, పేద రైతులు తినలేదు. దరిదాపు ఒక 50% దొడ్డు బియ్యం రీసైక్లింగ్కు పోయి మళ్ళీ మిల్లల దగ్గరికి పోయి మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగింది, లేదా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి దాంట్లో కొనసాగింది. మొత్తం దుర్వినియోగం అయింది. తర్వాత భారం ప్రభుత్వం మీద పడింది. ఇప్పుడు సన్నబియ్యం వచ్చిన తర్వాత ఒకటి, సన్నబియ్యాన్ని పేదలు ఉపయోగించుకునే అవకాశం ఉంది, వినియోగించుకుంటారు. రెండవది, ఇతర ఏజెన్సీలకు అవి అమ్ముకునే అవకాశం లేదు. ఎందుకంటే సన్నబియ్యం ఉపయోగపడతాయి కాబట్టి, ఇంతవరకు దొడ్డు బియ్యం అంటే తినరు కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు సన్నబియ్యం ఉపయోగపడతాయి కాబట్టి రీసైక్లింగ్ పోవటం అనేది 90% తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా మరి తెల్ల రేషన్ కార్డులని రేషనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం లేనటువంటి వాటికి కూడా ఈ బియ్యం ఇచ్చారనుకోండి, ఒకటి భారం అవుతుంది, రెండోది ఉపయోగించకపోతే నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ఏమైనా మరి పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్డు లేకుండా ఇస్తామన్నారు. ఏదైనా రెగ్యులేట్ ఒక పథకంలో సస్టైనబిలిటీ రావాలంటే, అంటే దీర్ఘకాలం సక్సెస్ఫుల్గా నడవాలంటే అది ఖచ్చితంగా రేషనలైజ్ అయ్యి ఉండాలి. అంటే ఎవరైతే ఆబ్జెక్టివ్, ఎవరికైతే చందాలో వాళ్ళకు చేరితే ఈ పథకం యొక్క లక్ష్యం నెరవేరుతుంది. కేంద్రం దరిదాపు 3 వంతులు కేంద్రం, 1/4 రాష్ట్రం భరించేటువంటి అవకాశం ఉంది. ఈ భారం ప్రభుత్వం మీద పడిన పేదలకు వచ్చే ప్రయోజనం ఎక్కువైనప్పుడు ఇది సమర్థనీయం. అయితే ఆబ్జెక్టివ్ గ్రూప్స్కు చేరేటట్లుగా ఉంటే ఇది ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది, దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. దుర్వినియోగమై ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఎక్కువ భారం మోపితే కొన్నిసార్లు ప్రభుత్వాలు గ్యాప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని అది ఇవ్వడం ఒకటి, లక్ష్యం నెరవేరటం రెండు, మూడవది దుర్వినియోగం కాకుండా చూడటం కూడా ఒక లక్ష్యంగా ఉంటే ఇది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సుదీర్ఘం కొనసాగటం అనేది దీని లక్ష్యం అయి ఉండాలి. అయితే సత్యం గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేయలేరంటూ కూడా నిన్న ఏదైతే సభలో పథకాన్ని ప్రారంభించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని నిజమే కదండి, నిజమే కదా. ఎందుకంటే ప్రజలు వినియోగిస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఇవ్వను అంటే కుదరదు, ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. అందులో ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. అంటే ప్రజలు జీవించడానికి, బతకడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఇది నెంబర్ 1 ఎమర్జెన్సీ ప్రజలకు, పేద ప్రజలకు. అటువంటిది ఇంకో ప్రభుత్వం వస్తే రద్దు చేస్తే కష్టం అవుతుంది. ఇప్పుడు రైతు భరోసా ఉంది, రైతు భరోసాని ఏ ప్రభుత్వం అయినా నిరాకరించడం కష్టం అవుతుంది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తికి, వ్యవసాయ రుణభారం తగ్గించుకోవటానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని తిప్పలబడా అమలు చేస్తున్నాయి. అట్లే కొన్నిసార్లు, పోయినసారి కర్ణాటకలో బియ్యం ఉత్పత్తి లేవు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుందామంటే కూడా దొరకలేదు. వాళ్ళు బియ్యం బదులు డబ్బులు ఇచ్చారు, కిలోకు 30 రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనది ఎట్లాగో రాష్ట్రం, వ్యవసాయ ఉత్పత్తి తర్వాత దరిదాపు 15 మిలియన్ టన్స్, అంటే 150 లక్షల టన్నులు వండుతూ ఉంది. ఈ 500 రూపాయలు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తాం సన్నబియ్యం పండిస్తే అన్నారు కాబట్టి, ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇంకా సన్నబియ్యం సాగు పెరిగే అవకాశం ఉంది. అలా సన్నబియ్యం సాగు పెరుగుతున్నప్పుడు మన రాష్ట్రానికి కొరత ఉండదు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంది, కాదనేటువంటి అవకాశం లేదు.